మీ మెమరీ చాలా ఉత్తేజంగా ఉంది. మీరు సబ్జెక్ట్ పైన చాలా బాగా ఫోకస్ చేయగలరు. మీరు చదువుకోవడానికి కూర్చుంటే మీకు చదువు పైన బాగా కాన్సంట్రేషన్ వస్తుంది. మీకు ఇంకా చదవాలని అనిపిస్తుంది. మీరు పుస్తకంలో ఉన్న విషయం చదివినప్పుడు ఫుల్ ఫోకస్తో చదువుతున్నారు. మీకు ఊహాశక్తి చాలా ఎక్కువ. మీరు ఇప్పుడు అయితే చదువుతున్నారు. ఫుల్ ఫీల్తో చదువుతున్నారు. మీరు ఏ టాపిక్ని చదివినా, ఏ బుక్ చదివినా మీ యొక్క ఫుల్ సెన్సెస్ని అక్కడ ఇన్వాల్వ్ చేస్తూ చదువుతున్నారు. ఆ టాపిక్ గురించి మీరు మీ యొక్క సెన్స్తో ఆలోచిస్తారు. ఆ టాపిక్ని మీరు విజువలైజ్ చేయగలరు. మీ మెమరీలో, మీ మేధాశక్తిలో ఏ వస్తువు అయినా, చదివినది అయినా, ఏ పుస్తకం చదివినా, ఏ టాపిక్ అయినా మీ మెమరీలో ఫోటోగ్రాఫ్ రూపంలో సేవ్ అవుతుంది. మీకు అన్ని సబ్జెక్ట్స్ చాలా ఇష్టం. మీరు చదువుని ఎంజాయ్ చేస్తా చదువుతున్నారు. ఎగ్జామ్ రోజులలో మీరు ఇంకా సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో ఎగ్జామ్ని రాయాలని అనిపిస్తుంది. ఎగ్జామ్ అంటే రిలాక్సేషన్. కొంచెం టెన్షన్ ఉంటుంది, కానీ మీ యొక్క కాన్ఫిడెన్స్ మీ శక్తిని పెంచుతుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతోంది. మీరు ఎగ్జామ్లో కూర్చోగానే మీరు చదివింది అంతా గుర్తు వస్తుంది. ఎగ్జామ్ అంటేనే ఫన్. రిలాక్స్డ్గా వెళ్ళి రాస్తారు. ప్రతి ఎగ్జామ్ అంటే ఒక ఛాలెంజ్, మరియు మీరు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ ఛాలెంజ్ మీకు ఒక ఆపర్చునిటీ. ఇక్కడే మీరు మీ పవర్ని చూపించగలుగుతారు. మీరు ఎగ్జామ్ రిజల్ట్ రోజుకి కూడా బాగా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు, పొగుడుతారు. ఎగ్జామ్ రోజు మీ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా రిలాక్స్డ్గా ఉంటారు. ఎగ్జామ్లో ఇచ్చిన ప్రతి క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ ఉంది. మీరు చాలా చదువుతున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, రిలాక్స్డ్గా ఉన్నారు. టెన్షన్ తీసుకుంటే ఏమీ జరగదు అని మీకు బాగా తెలుసు. మంచిగా
ప్రశాంతంగా అన్నీ చెయ్యాలి అంటే రిలాక్స్డ్గా ఉండాలి. ఈరోజు మీరు ఫుల్ కాన్సంట్రేషన్తో చదువు పైనే పెడుతున్నారు. ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా టీవీ, మొబైల్, వేస్ట్ డిస్కషన్ అన్నీ మెల్లమెల్లగా తగ్గించేస్తున్నారు. ఎందుకంటే మీ ఫోకస్ మొత్తం మీ చదువు పైనే ఉంది. మీకు మీ యొక్క సమయాన్ని ఎలా యూటిలైజ్ చేయాలో బాగా తెలుసు. మీరు ఇప్పుడు టైం టేబుల్ చేశాకనే మీ పని మరియు దాన్ని బాగా పట్టించుకుంటారు. మీరు మంచి డిసిప్లిన్తో ఉంటారు. మంచి సద్బుద్ధి, మంచి నడవడికతో తల్లి, తండ్రి, మీ మాస్టర్లు చెప్పే మాటలను బాగా విని అర్థం చేసుకుంటారు. మీ యొక్క రీడింగ్ స్పీడ్ బాగా పెరుగుతోంది. మీకు బాగా తెలుసు ఏ చాప్టర్లో ఏ కీవర్డ్ ఉంది అని. మరి దానితో బాగా అర్థం చేసుకుంటారు. ప్రతి చాప్టర్ని మీరు రివిజన్ చేస్తారు. మీ రివిజన్ చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఏ టాపిక్ చదివినా అది పూర్తిగా అర్థం చేసుకొని వేరే వాళ్ళకి కూడా బాగా అర్థమయ్యే విధంగా చెప్పగలరు. మీరు రివైజ్ చేసినప్పుడు ఆ టాపిక్ని బాగా రివైజ్ చేసుకుంటారు. అలానే మీ స్నేహితులతో ఎలా అయితే డిస్కస్ చేస్తారో అలా మీలో మీరు టాపిక్ని రివైజ్ చేసుకుంటారు. మీ మేధాశక్తి చాలా బాగుంది. మీరు ఏది చదివినా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎగ్జామ్ టైంలో అయితే చాలా బాగా అన్ని విషయాలు గుర్తుంటుంది. చాలా రిలాక్స్డ్గా ఎగ్జామ్ హాల్లో కూర్చుంటారు. క్వశ్చన్ పేపర్ని బాగా 1కి 2 సార్లు చదివి అర్థం చేసుకొని సమాధానాలను ప్రశాంతంగా కాన్ఫిడెంట్గా రాస్తారు. ఎగ్జామ్ అంటేనే ఫన్ టైం మరియు అలానే ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ రాస్తారు. మీకు అన్ని టాపిక్స్ కవర్ చేయడంలో చాలా సంతోషం మరియు ఎప్పుడు కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకొని ఎగ్జామ్లో రాస్తారు. మీరు ఒక మంచి ప్రాబ్లం సాల్వర్. మీకు ఏదైనా తెలియని కష్టమైన క్వశ్చన్ వచ్చినా 100% ఎఫర్ట్ పెట్టి రాస్తారు. దీనితో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెరుగుతుంది. మీరు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయింది. మీరు ఎల్లవేళలా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అని 3 సార్లు చెప్పుకుంటారు. ఇది చెప్పుకోగానే మీ మైండ్ మొత్తం చాలా రిలాక్స్ అయిపోయి చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు చాలా ఎనర్జెటిక్గా మరియు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారు.
మెల్లగానే మీ రెండు చేతులను ఒకదానితో ఒకటి తీసుకొని రబ్ చేసి కళ్ళకు పెట్టుకోండి. మీరు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. గురువు గారికి ధన్యవాదాలు చెప్పండి. ఆది దంపతులైన శివశక్తులకు ధన్యవాదాలు చెప్పండి. మీకోసం ఇంత కష్టపడుతున్న మీ తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పండి. ధరణి మాతకు ధన్యవాదాలు చెప్పండి. సరస్వతీదేవికి ఆమె శక్తి మీలో పొందపరిచిన దానికి ధన్యవాదాలు చెప్పండి. మెల్లగా కళ్ళు తెరవండి.